అబ్బాయా ఎక్స్క్యూజ్ మీ అటు పనిలో ఉన్నాడు నేను ఖాళీగా ఉన్నాను మనం మాట్లాడుకుందాం రండి మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా మా అమ్మాయి తప్పిపోయింది. తప్పిపోయిందా లేచిపోయిందా? లేచిపోయిందిలే. చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచే మీ అమ్మాయిని లేపుకెళ్ళిపోడంటే ఆడు సూపర్ అండి. పొయ్యిలో పెట్టి కాల్చేస్తాం. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాడిని పట్టుకుని మీకు అప్ చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తానయ్యా. ఫోటోలు ఇవ్వండి. లేవు. పోనీ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్కా 420 ఉంటాడా? నీకెట్టా తెలుసు? ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. ఇచ్చా చెప్పించుకో. 9848017888. ఓకే. పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను. వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. పాట్రా గురుగారు, హైదరాబాద్ లో పారిపోయిన వాళ్ళు మన గూడానికి ఎందుకు వస్తారండి? పూర్ ఫెలో. నేను తాగుతున్న ఈ బ్రాంతి బెంగళూరులో తయారైంది. అది మన గుడి రాలా, నేను తాగట్లా. అలాగే మన టైం బాగుందనుకో వాళ్ళు కూడా మన గుడి వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్. ఎరా దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. యాడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఆగు. ఎంత ఇవ్వాలరా? రఫ్ గా 2-3 lakhs. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తాళ్ళు తీసుకుంటారు. సత్తులు సావు పెట్టు. డేవిడ్కి 1 లక్ష కావాలి. డేవిడ్ ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాను పారిపోరు. మీరు అస్మాను వచ్చినా డబ్బులు ఎవరు. 1 time సెటిల్మెంట్. ఇస్తావులే చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు. గురుగారు, మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రేయ్, సుఖాల్లో పొగిడేవాడిని కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడూ నమ్మను రా. గెట్ లాస్ట్ సార్. ఈ సార్లు గీర్లు నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటది, చేతి నిండా మందు ఉంటది. ఇంకా నీలాంటి వాడు నాకని కదమ్మా. అంత మాట చూపించండి. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల నా కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా సార్? ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? నేను చెప్తాను కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? మీరేనంత నొక్కే. నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. అడిగి పంపేవాళ్ళని నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీన కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్, నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడి కోసం వెదక్కండి సార్. వెదిగితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా. అయ్యో సారీ అంకుల్, చూసుకోలేదు. రోడ్డు రోలర్ 160 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి గుద్దిన ఫీలింగ్ వచ్చింది. ఈ గుద్దుడు ఏంటి తల్లా? సిమెంటు, కంకర, ఐరన్ రాడ్లు కలిపి తింటావా? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు? కొంచెం హార్లిక్స్ తాగమ్మా, లేకపోతే వీక్ అయిపోతావు. తాగుతల్లి. ఈ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లను అటు ఇటు షిఫ్ట్ చేయడానికి వీడు క్రేన్ కొనుక్కోవాలి. నువ్వేంటయ్యా పొద్దుటే తగలడ్డావు? మా అమ్మాయికి ఓ మంచి సంబంధం చూసా. అబ్బాయి ఎస్ఐ, కానీ బుద్ధిమంతుడు. తీరా వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మన్నాక తను రావట్లేదని ఫోన్ చేసింది. అవతల పెళ్లి వారేమో బయలుదేరిపోయారు. ఏం చేయాలో పాలుపోక ఏదన్నా కన్నింగ్ ఐడియా ఇస్తారని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా. మ్యాటర్ వాళ్ళకి చెప్పేయి. చెప్పొచ్చు, కొడతారు. నన్ను ముందు చెప్పొద్దా అని. ఇంకా చాలు డాడీ. మా అమ్మే ఐడియా. నన్ను అడిగి నువ్వు చెబుతావేంటి? లేట్ అవ్వకూడదని. ఏమిటది? కాసేపు మీ అమ్మాయిని మా అమ్మాయిలా కూర్చోబెడితే. అమ్మో, మా సౌందర్యం వాళ్ళకి నచ్చేస్తే? ఊరుకోండి. మనిషి అన్నాడు ఎవరికైనా ఈ పర్వతం నచ్చుద్దా? అంటే ఏమిటయ్యా, నా కూతురికి మొగుడు దొరకడానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. కర్మగాలి ఏ దుష్టులోపంతోనైనా ఆ కుర్రాడికి మన అమ్మాయి కాదు, మా అమ్మాయి. అదేలేండి, మీ కష్టార్జితమే. అమ్మాయి నచ్చిందనుకోండి, మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చలేదని చెప్పేసి ఉత్తరం రాసేస్తా. ఏమ్మా, ఒక్క 5 నిమిషాలు పెళ్లి కూతురులాగా యాక్ట్ చేస్తావా? అమ్మో నాకు సిగ్గు బాబు. ఒక 5 నిమిషాలు సిగ్గు లేకుండా కూర్చోమ్మా ప్లీజ్.
పోనీలే అమ్మా కూర్చో, నీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇదిగో ఈ కప్పుడు బూస్ట్ తాగు. ఇప్పుడేగా బకెట్ హార్లిక్స్ తాగింది. లోపల బిందెడు బోర్నవిటా కూడా తాగింది. నీకెందుకురా? సారీ. అయితే అమ్మ నువ్వు కూడా కూర్చో. అమ్మెందుకమ్మా, నేనుంటాగా. పోనీ ఈవెంట్ కూడా కూర్చోమందాం, ఎలాగో మా ఆవిడ ఇంట్లో లేదు కదా. చెయ్యేసావేట్రా? నా భార్య నీ భార్యగా నటించాలా? ఎట్లా కనిపిస్తున్నానరా నీ కంటికి? పేగులు తీస్తా. అంటే మీరు మిస్సెస్ అండర్స్టాండ్ చేసుకున్నారండి. సొంత పెళ్ళాన్ని ఏం చేసుకోలేదు నేను, మీ ఆవిడ ఏం చేసుకుంటాను చెప్పండి. నేను కూర్చోమంది నాకు పెళ్ళాంగా కాదు, మీ అమ్మాయికి తల్లిగా. డిఫరెన్స్ ఏముంది? పోనీలేండి, అంతలా అడుగుతున్నారుగా, ఒప్పేసుకోండి. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటే? ఈ మధ్యన టీవీ సీరియల్స్ చూస్తుంటే వాళ్ళకంటా నేనే బెటర్ గా యాక్ట్ చేయగలను అనిపిస్తుందండి. అమ్మా నయనతారా, నువ్వు మామూలు స్త్రీవి కావు. నా పరువు కాపాడటం కోసం వచ్చిన మా ఇంటి దేవతవి. మీ ఇంటి దేవత కాదు, మా ఇంటి దేవత. అది కూడా మీ ఇల్లే కదా అని అలా అనాలండి. ఇదిగో పీపా, చిచి పాప, నువ్వు వెళ్ళి త్వరగా రెడీగా, పెళ్లి వారు వచ్చి టైం అయింది. రండి 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 కూర్చోండి. తొందరగా అమ్మాయిని పిలవండి, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. అలాగే. అమ్మాయి సౌందర్య. మీ అమ్మాయి పేరు రోజా అన్నావు? అది అప్పుడప్పుడు సౌందర్య అని కూడా పిలుస్తుంటామండి. నేనా అని పిలవరండి. ఒకే పిల్లకి 2 పేర్లు ఎందుకయ్యా? ఒకటి ఆయన పెట్టాడు, ఒకటి నేను పెట్టాను. ఈ భార్య పుడకెవరు? దేవస్థానానికి ఇచ్చిన ఏనుగులా ఉన్నాడు. పిల్ల ఫాదర్ని. అదే అమ్మాయికి తండ్రి లాంటి వాడు. సొంత తండ్రిని ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు? అంటే పక్కింట్లో ఉంటున్నారు, ఆ ఎఫెక్షన్ తోటి. అయితే మాత్రం తండ్రి అవడం ఏంటి అసహ్యంగా? ఏ అంకులో పెంకులో అవ్వాలి గాని. ఇక మీద అంకులనే పిలిపిస్తాలండి. మా అమ్మాయి చేత అంకులని పిలిపిస్తావా? నేను ఒప్పుకోను. అబ్బా ఊరుకోండి. అబ్బో, అమ్మాయి మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిపించుకోవడం అలవాటైపోయి సడన్ గా అంకుల్ అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు. సర్లే అమ్మాయిని పిలవండి. అలాగే. అమ్మా సౌందర్య, రోజా. నిన్నేనే అమ్మాయిని తీసురా. అదేంటి మీ భార్య నాన్న ఏమన్నాడు? కొంప తీసి ఆవిడకిద్దరా? మర్చిపోయాను, ఈయన భార్య కదా, నా భార్య అనుకున్నాను. అస్సంగా అలా ఎలా అనుకుంటారు? సారీ. ఏవండి నయనతార గారు, అమ్మాయిని తీసుకురండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. బంగారు కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప హే పాప, చంగావి చీర గుట్టు చూసుకోండి. ఏ పాప ఏ పాప హే పాప, అప్ అప్ హ్యాండ్స్ అప్, చక్ చక్ నీలక్ టిక్ టిక్ డోలక్తో చేస్తా జిప్ జిప్ జాకప్, షిప్ షిప్ షేకప్, స్టెప్ స్టెప్ మ్యూజిక్ తో. సార్, పిల్లని చూసారా? సిగ్గేస్తుంది. చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది. చూడండి. అయ్యో, అబ్బాయి ఎలా పడిపోయాడేంటి? పడిపోరా మరి. మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండె కాబట్టి తట్టుకున్నాడు, మరొకడైతే గుండె పగిలి డామ్మని చచ్చిన. అమ్మాయి అందం చూసి పడిపోయాడు. పట్టుకో. అందం చూసి కాదండి, మా అందం చూసి. పోయి పిల్ల మెకరాస్ గోడ్లో బంగారు కొండలా ఉంది. చూడటానికి 2 కళ్ళు చాలటం లేదు. అవునండి, నిజంగానే 2 కళ్ళు చాలటం లేదు. కొంపదీసి మీకు నచ్చేసిందా? కాన్సన్ట్రేట్ చేసి చూడండి సార్. అంటే నచ్చకూడదని ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా? అబ్బే, నచ్చిందా అనబోయి నచ్చేసిందా అని స్లిప్ అబ్బాయికి నచ్చలేదు అనుకుంటా. కావాలంటే చూడండి, డీప్ ఫ్రిడ్జ్ లో అరటి పండు లాగా ఎలా బిగుసుకుపోయాడు. బిగుసుకుపోవడం కాదు, అమ్మాయి అందాన్ని తనివి తీరా చూస్తున్నాడు. అమ్మాయిది అచ్చ నీ పోలికే, ఒక గుండు తప్ప. చిచి, వాడి పోలికేంటి? అమ్మాయిది నా పోలిక. వాళ్ళ అమ్మాయికి నీ పోలిక ఎలా వస్తుంది చండాలంగా? పక్క ఇంట్లో ఉంటున్నాడు కదండి, కోఆపరేషన్ ఏమో. ఏమ్మా, ఎంతవరకు చదివావు? ఎంబీఏ. అదేంటి నువ్వు 10th ఫెయిల్ ఏదో సేల్స్ గడ్ గా చేస్తావని చెప్పాడు మీ నాన్న. ఎంబీఏ చదవాలి అనుకుంది, 10th ఫెయిల్ అవడంతో ఆపేసింది. అదే చెప్పబోతోంది. చదువుదేముందిలే. ఏమ్మా, నీకు నా మనవుడు నచ్చాడా? లక్కీగా నచ్చలేదనుకుంటా. నాకు విచ్చలవిడిగా నచ్చేశారు. అబ్బాయిని సరిగ్గా చూడలేదనుకుంటా. కరెక్ట్ గా చూడమ్మా. బాగా చూశాను అంకుల్. ఓన్ ఫాదర్ మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే చెప్పాగా అమ్మాయి 10th ఫెయిల్ అని. ఫాదర్ కి అంకుల్ కి డిఫరెన్స్ తెలియక. అమ్మా, ఇక నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళనా డాడీ? తండ్రిని అంకుల్ అంటుంది, అంకుల్ డాడీ అంటుంది. ఇదేదో తేడాగా ఉంది నాన్న. అలాంటిదేం లేదమ్మా. అబ్బాయి నచ్చిన ఆనందం ఇక్కడ. అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. 10th ఫెయిల్ కదా. ఏమండి, ఒకసారి ఇలా రండి. వస్తున్నా. మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెళ్తాడే? ఆవిడ ప్రధానికి ఆయన సలహాలు అడుగుతుంటారు. ఉండగా వాడి సలహా అన్నారుగా, హెల్ప్ లైన్ వాడుకుంటుందేమో. మీరు కూడా ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు. అన్నయ్య
తను 10th ఫెయిల్ అయ్యి మామగారు. మామగారా? చూసారా, నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బావగారిని పట్టుకుని మామగారు అనేశాను. పాపం మీరు 10th ఫెయిల్ అయ్యి ఉంటారు. కరెక్ట్. ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే డెఫినెట్ గా మీరు 10th పాస్ అయ్యే ఉంటారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తాను. ఇలాగా? అలాగే. ఏంటండి ఈ గోలా? పిల్ల లావుగా ఉందిగా, మరి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే. ఏంటమ్మా? దీనికి ఈ జన్మలో పెళ్ళి అవుదనుకున్నాను అన్నయ్య గారు. అదృష్టం బాగుండి వాళ్ళకి అమ్మాయి నచ్చింది, దీనికి అబ్బాయి నచ్చాడంట. ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించండి. ఇదేనా ప్రాబ్లమా? అవునండి, అమ్మాయికి అబ్బాయి పిచ్చపిచ్చగా నచ్చేశాడంట. పెళ్ళంటూ చేసుకుంటే మీ వాడినే చేసుకుంటానని మారాన్ చేస్తోంది. ఆ విషయం అలా ఏడుస్తూ చెప్తావే? మీరు ఏమంటారో అని. మాకు 100% ఓకే. పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి. తల తాకట్టు పెట్టైనా సరే గ్రాండ్ గా చేస్తా. ఈయన కూతురు పెళ్లికి నీ తల తాకట్టు పెట్టేమిటి? చండాలంగా తనకి తలందుగా రౌండ్గా. గుండు కదండి, తల అనుకుని ఉండడు కదండి. నా కూతురు ఆయన కూతురు అనే తేడాలు మాకు పెద్దగా లేవు బావగారు. ఇద్దరం సొంత కూతురులానే చూసుకుంటాం. ముహూర్తాలు పెట్టి కబురెట్టండి. చెప్తాం, మీరు బయలుదేరండి. బయలుదేరడానికి లేచింది. పదండి. సార్ని ఇక్కడ వదిలేద్దామండి. నువ్వు మూసా లేపో. నేను వచ్చేసాక నీకేమన్నా అయితే ఈ హోమ్ మినిస్టర్ పదవి వేస్ట్. మాఫ్ కేజీ. ఆ డీజీపీని కూడా రమ్మని చెప్పేశా. మీరు కాస్త పెద్ద మనసు చేసుకోండి బాబుజీ. ఇప్పుడు మీరు ఇట్లాను గనక రమ్మంటే ఊరంతా తగలబడిపోద్ది. తలుచుకుంటేనే నా నియోజకవర్గం దడదడదడలాడిపోతుంది. బాబుజీ నా మాట ఏనండి బాబుజీ. మీ బిడ్డను తీసుకొచ్చే పూచి నాది. వచ్చా? నమస్తే సార్. ఈటికేం తక్కువ లేదు. ఈడెంత జరుగుతా ఉంటే ఇంట్లో కూర్చుని లాఠీ ఊపుకుంటా కూర్చున్నా. లాఠీకి పని చెప్పి చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. ఊళ్ళో ఏం జరిగినా చూసి చూడనట్టు ఉండాలని డ్యూటీలు చేరినప్పుడు చెప్పారు కదా, అందుకే చేతులు ముడుచు కూర్చున్నా. మాట్లాడొద్దు. ఊరు వేరు, బాబుజీ వేరు. బాబుజీ అంటే ఈ ఊరికి దొర. ఆయన కొడుకుని అరెస్ట్ చేయడం ఏందయ్యా? ఎవడాడు? ఎక్కడాడు? మాట్లాడవే. కొత్తగా వచ్చిన ఏఎస్పీ సార్, విక్రమ్ రాథోడ్. మాట్లాడొద్దు. అట్లాంటి ఇక్కడికి ఎందుకు రప్పించా? మాట్లాడవే. నేను రప్పించడం ఏంటి సార్? రెగ్యులర్ ట్రాన్స్ఫర్ లో. మాట్లాడొద్దు. ట్రాన్స్ఫర్ లో నీకు తెలియకుండానే వచ్చాడా? అంటే నువ్వు ఆఫీసులో నిద్రపోతున్నావా? ఇంత ఘోరం జరిగిపోయిందే, ఏం చెయ్యాలి ఇప్పుడు? మాట్లాడవే. నేను ఎంక్వైరీ చేస్తాను సార్. మాట్లాడొద్దు. నియోజకవర్గంలో చెమట్లు పట్టేస్తున్న ఏడా పనికి మాలి గుంపంతా ఆఫీసులో అయిపోతుంటారు. ఇదిగో నువ్వేం చేస్తావో తెలీదు. మధ్యాహ్నానికి బాబుజీ కొడుకుని ఉండాలా, ఆ ఆఫీసర్ కాడ వచ్చి బాబుజీ కాళ్ళ కాడ ఉండాలా? మాట్లాడవే. మాట్లాడతాను సార్, వెళ్తున్నాను. చాలే, తొందరగా తీసుకురా. చెత్త కొట్టేయండి. పోలీస్ యూనిఫామ్ కనబడితే పంచిలో పాసిపోసేలు చేద్దావా? అయ్యో ఆపండియా, ఆపండి. ఏమిటయ్యా ఇది? ఇన్ని లాఠీలా? అన్ని ఈయనకే వాడేవా? ఆ 100 లాఠీల్లో 95 వాడేవండి. ఏం బాబుజీ లెక్క కరెక్టేగా? ఆపను. నీకెవరా బుద్ధి ఉందా? నేను లేని టైం చూసి పెద్ద మనిషిని స్టేషన్ కి తీసుకొచ్చి కొడతావా? సారీ సార్, తప్పైపోయింది. ఆపండి. సార్ లేకుండా కొట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టారు. అరే జావు సాలే, జావు. ఊపుకుంటూ వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? ఓ కంగారు పడిపోతున్నాడు. దగ్గరుండి 4 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. లాఠీ బడి సావదు. బాబుజీ మీరు కానివ్వండి. మీరు గుమ్మేయండి రా. ఒక్క నిమిషం సార్. బావా, రామదాసుని నేనవుతాననుకుంటే నువ్వు లోపలికి వెళ్ళాబెట్టి బావా. అయినా ఏం పర్లేదు, నీ కష్టంలో సగం నేను పంచుకుంటాను. దెబ్బలు నియ్యి. ఎప్పుడో పోయినా అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందేటి? సంపుతా. ఇదోటి తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఇన్నేళ్ళ నుంచి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో. మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారింటో దిగినారు. నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమోననుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా, వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్. వేసి పారేద్దాం. చెవరుకా. నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులుంటాయి, ఒకదాన్ని నరుక్కో. పొట్టేగాళ్ళు ముత్తుగుంటారా? 5 ఏళ్ళ పెట్టో ఇటు సినిమా తీయండి. మండినట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషుల్ని కొట్టినారేమి?
వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికి పడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు? You know something, Reddy? వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? You don't know English na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెలు పడగొట్టాడా? ఒట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా? అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒట్టి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి. నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళ వాద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా, బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడు అనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూసాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టెగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయిన ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకోపో. అమ్మాయా కూతురు అనుకున్నారా? ఆగరా, వద్దండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకోపో. రండి. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటర్లుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. ఇల్లు ఎలా ఉంది అల్లుడు? ప్యాలెస్ లా ఉంది. ఎవరిది? ఈ రోజు నుంచి మీదే. ఆశ పెట్టకండి, ఆశ కురుపులు లేస్తాయి. నిజం అల్లుడు, ఇప్పుడు మీరుంటుంది మరీ చిన్నెల్లు అద్దిల్లు అని అమ్మాయి చెప్పింది. అందుకే ఈ ఇల్లు కొనేసా. ఈ రోజు నుంచి మీరు అమ్మాయి హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. ఏ అమ్మాయి? మన సౌందర్య. ఓహో, కొత్త ఇంటితో పాటు కొత్త పొలం కూడా వస్తుందేమో అనుకున్నాను. అల్లుడు గారు కితకితలు బాగా పెడతారు. మరే కాకపోతే నవ్వు రాదు. ఏమండి ఓసారి ఇలా రండి. ఏంటి? మన బెడ్రూమ్ ఎలా ఉంది? మన బెడ్రూమ్ అనుకో. అమ్మ నాన్న వెళ్లే వరకు ఒకే రూమ్ లో ఉందామండి. ఒకే రూమ్ అంటే ఏం అల్లుడు, మీ బెడ్రూమ్ నచ్చలేదా? బాగా నచ్చింది. కాకపోతే యూనిఫామ్ లో నేను ఇంటికి వస్తే చూసి వాళ్ళు వాచ్మెన్ అనుకుంటారు కానీ ఓనర్ అనుకోరు. టిక్కు అని మీరు ఆ డొక్కు సైకిల్ మీద వస్తే ఖచ్చితంగా అలాగే అనుకుంటారు. అమ్మాయి చెప్పింది వెహికల్ లేక మీరు సైకిల్ మీద వెళ్తున్నారని. సైకిల్ వెహికల్ కదా? అయినా కూడా సరదాగా మీరు అమ్మాయి బయటికి వెళ్దాం అనుకుంటే సైకిల్ ఏం బాగుంటుంది? ఏం బాగోదు, 2-3 మొక్కలు వద్దు. అందుకే ఒక వెహికల్ కొన్నాను. రోడ్ రోలరా? చూద్దరు గాని రండి. ఇది మీకే. బెంచ్ కార్ అంటే 5-6 లక్షలు ఉండదు? 5-6 లక్షలకి స్పాంజ్ కార్ కూడా రాదు. ఎంత ఇది? అబ్బే పెద్ద రేట్ ఏం కాదు బాబు, 52 లక్షలు. 52 లక్షలా? మీకేదన్నా దొంగ నోట్లు గుద్ది ప్రెస్ ఉందా? అబ్బే మన సైట్లో ఓ సైట్ అమ్మేశా. ఉన్నదొక్కగానొక్క కూతురు. అది మీరు సంతోషంగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి? ఇక్కడ నుంచి స్టేషన్ కి కారు వేసుకెళ్ళండి. నేను ఈ కారు వేసుకెళ్తే డ్రైవర్ అనుకుంటారు కానీ ఓనర్ అనుకోరు. అందుకే ఓ డ్రైవర్ ను కూడా పెట్టా. రేయ్ నానా పాటేకర్, ఆయనకి నేను తెలియపోతున్నాను సార్. ఆయన హనీమూన్ దగ్గరుండి జరిపించింది నేనే కదా. వాడికి డ్రైవింగే కాదు అన్ని పనులు వచ్చు. మీకేం కావాల్సిన చూసుకుంటాడు. వీడు చూసుకుంటాడు సరే. వీడికి జీతం ఇచ్చి దీనికి పెట్రోల్ పోయించి ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయాలంటే నా జీతం పూట కూడా రాదు. పార్ట్ టైం దొంగతనాలు, ఫుల్ టైం దోపిడీలు చేసుకోవాలి. అంత కర్మ మీకెందుకు బాబు? అమీర్పేటలో షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, కబ్జా చేద్దామా? అది మందే. నెలకు 2 లక్షలు రెంట్ వస్తుంది. ఈ నెల నుంచి అది మీకే తెచ్చిస్తాడు, శుభ్రంగా వాడుకోండి. ఏంటో మీ మంచితనం చూస్తుంటే మీ కళ్ళు నేను ఎందుకు ఓ సైడ్ నాకు కూడా ఆనందంగానే ఉంది. ముందు అమ్మాయి మీరు గుడికెళ్ళి కారుకు పూజ చేయించుకురండి. ఇల్లు మనదిరో, ఈ ఆస్తి మనదిరా. ఆ తలతిక్కలారు వచ్చేస్తున్నాడు. శుభవార్తలు రా దర్శిగా. హ్యాపీ, చాలా హ్యాపీ, చాలా బాగా ఏడుస్తున్నారు. ఈ కుర్రోడు బాగా దొరుకుతున్నాడు. ఈవిడ కూడా చెయ్యి బాగా ఊపుతుంది. మ్యాటర్ ఏంటి? మా
కనపట్టలేదు లాయర్ గారు. వెరీ హ్యాపీ. ఎందుకు కనిపించడం లేదు? ఎంతకాలం మేము ఉంటాము, నీ ఆస్తి నువ్వే చూసుకో తల్లి అని ఒక్క ముక్క అన్నాను. పెట్టి బేడ చదువుకొని బిడ్డ చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయింది లాయర్ గారు. వెరీ హ్యాపీ. వెతికించారా? ఇంకే వెతికిస్తాము. తెల్లారే రైలు పట్టాల మీద ఒక ఆడపిల్ల శవం తలరాతంటే అదేనయ్యా. ఓల్డ్ అంత ఆస్తి ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుందా? మాత్రం ప్రయోజనం ఏంటండి? పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? వెరీ హ్యాపీ. చాలా మంచి ప్రశ్న వేశావు. నేను చెప్పేది మీ గురించి కాదు, వివేకానంద అనాథ శరణాలయం గురించి. మధ్యలో వాళ్ళెందుకండి అనవసరంగా చందాలు అడుగుతారు? మిమ్మల్ని చందా అడిగే కర్మ వాళ్ళకేమిటయ్యా? ఆస్తి అంతా వాళ్ళదేగా. వెరీ హ్యాపీ. చాలా బాగా షాక్ అయ్యారు. ఆ తలదెక్క జమీందారు అదే మీ మేనబాబు గారు వీరుడు అమ్మ అలా రాసి చచ్చారు. వెరీ హ్యాపీ. చాలా మంచి డౌటే. అమ్మాయి బతుకుండగా ఆస్తి అనుభవించే హక్కు మీది. పెళ్ళైతే అమ్మాయి మొగుడుది. అమ్మాయే పోతే అనాథ శరణాలయానిది. అది వీలునామా. నెల రోజుల లోపల మార్చాలి మీ చిరునామా. అదే నాకు గుర్తుంది. ఆ శవం మా అమ్మాయిదేనని రుజువు కావాలిగా. మరి మీరే చెప్పారు కదా రైలు పట్టాల మీద శవాన్ని చూసామని. పట్టాల మీద చాలా మంది వస్తుంటారండి. మేము చూసిన శవం బాడీ మనిషిది, తల గొర్రెది. ఓహో, నెల రోజుల లోపల అమ్మాయిని చూపించండి. హ్యాపీ. లేకపోతే వివేకానంద అనాథ శరణాలయం. వెరీ హ్యాపీ. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. బయటికి రావడం ఏంట్రా? బయట నుంచి వస్తుంటా. ఓహో, ఏంటి ఐటెం కాలంతా ఒక చోట చేరారు? రాఘవా, పోలీస్ స్టేషన్ పేరు కూడా గబ్బర్ సింగ్ స్టేషన్ అని పెట్టుకున్నాడు రా. నమస్కారం సార్. నమస్తే యువతలేడరు. ఎట్టున్నా చూడండి సార్ ఎలా కొట్టాడో. ఎన్నా డ్యూటీ పేరు చెప్పి పగ తీర్చుకుంటున్నాడు. చూడండి సార్, చూడండి. చూస్తున్నా రాఘవా, విన్నావుగా మనోడే మార్లా. ఏ ఊరు ట్రాన్స్ఫర్ చేసినా ఒకటే కొట్టుడు. వాడు నా తమ్ముడు సార్. ఈ సిద్ధప్ప నాయుడు అనవసరంగా మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో తలదూరుస్తున్నాడు. రాఘవా, ఇందాక గబ్బర్ సింగ్ కొట్టింది వాళ్ళ తమ్ముడేనట్టయ్యా బాబు. మీరు న్యాయం చేయడానికి వచ్చారా, ఫోన్లు చేయడానికి వచ్చారా? ప్రజా ప్రతినిధిగా, ప్రజల మనిషిగా నాకున్న హక్కుతో అడుగుతున్నాను. వీటిని సస్పెండ్ చేయండి సార్. నాకు నష్టపరిహారం కింద డబ్బులు ఇప్పించండి, లేదా తమ్ముడితో అన్నను కొట్టించండి, సరిపోద్ది. అన్ని శిక్షలు అయితే కష్టం గాని పెద్దవారు మీరు చెప్పండి. మాది మొదటి నుంచి పరుగల కుటుంబం. అలాంటిది అందరి ముందు కొట్టాడు కాబట్టి అందరి ముందు క్షమాపణ కోరాలి. అరే నాయుడు గారు, అది కాదు. మీరు అయ్యా, మీరు ఇంకెవరు మాట్లాడమాకండి. నాయనా, విన్నావుగా, సారీ అంట. కానీ సారీ ఏంటో సారీ అయిందిగా. సర్దుకోండి. రాఘవా, మన గబ్బర్ సింగ్ జీవితంలో మొట్టమొదటిసారి సారీ చెప్పాడయ్యా. ఉంటానయ్యా గబ్బర్ సింగ్, నువ్వు బానీరా. ఏరా, అమ్మాయి హైదరాబాద్లో లేదన్నా. ఎక్కడికి వెళ్ళిందో ఇన్ఫర్మేషన్ తెలుసలేదన్నా. నీ పెళ్ళామేట్రా? ఇంట్లో ఉందన్నా. పిల్లలు ఇప్పుడే స్కూల్లో దించేసి వస్తున్నానా. ప్రసాద్ ఐమాక్స్ లో చెక్ దే సినిమా ఆడుతా ఉందట. ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు బుక్ చేసుకోపోయినా అశోక్ బుక్ చేసుకున్నామన్నా. మీరు మాత్రం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉండాలి, మేం మాత్రం మిమ్మల్ని నమ్ముకుని లంగాగాళ్ళలాగా పడుంటాం. మన గుండె గడువు 2 నెలలేరా? ఈ 2 నెలలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టకపోతే మీ ఇంట్లో మీ పెళ్ళాం పిల్లలు ఉండరు. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి జాడ కనిపెట్టండి. వెళ్ళండి. మనం దాన్ని వెతుకుతున్నట్టు మనకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. గుర్తుపెట్టుకో. సరేనా? ఏంద్ర నువ్వు చెప్పేదే?
అమ్మాయి గోదావరి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ బయలుదేరిందనా? విన్ చెబుతున్నావా చూసి చెబుతున్నావా? చూస్తూనే చెప్తున్నానా. మీరు కూడా అదే ట్రైన్ ఎక్కండి. అమ్మాయి మధ్యలో ఆడ దిక్కున చూడండి. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరేనా? యారా ప్యాక్ ఆడుకుంటున్నారా? అరే ఏసీ వేసుకోలేకపోయారా? చల్లగుండేది. సార్ మంచిగానే ఉంది. బడవనాయాళ్ళారా, పడుకోవడం ప్యాక్ ఆడడం పందుల్లాగా తిన్నాం కదరా. పని చేయాలా? ఏం చేయాలనా? సంజయ్ హైదరాబాద్ వస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్ లో బండి దిగిన మరుక్షణం అది మన ఇంట్లో ఉండాలి. 10 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు. ప్లానింగ్ మిస్ కాకు. సమస్య నాకు ఇప్పుడు అర్థమైందబ్బా. ఒక వరలో 2 కత్తులు, ఒక ఉంగరంలో 2 ఏళ్ళు ఎట్టా దొరతాయి? దూరం. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు లీడరు? తినమా పడవా ఆస్తులు మధ్య పని కూడా కాకపోయినా. కర్నూలులో కత్తులు రాసిస్తారు, కడపలో బాంబులు రాసిస్తారు. గీడేం రాసిస్తారు? తెలివితేటలు. మీ ఇద్దరి తెలివితేటలకి ధైర్య సాహసాలకి ఇది ఒక ఫైర్ ఎగ్జామినేషన్. అదేరా అగ్ని పరీక్ష. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలబ్బా. ఏంటి? రామేశ్వరం నుంచి మనకు ఆయుధాలు వస్తున్నాయి. అవి అక్కడి నుంచి మన సిటీ అవుట్స్కట్స్ దాకా మనోళ్ళే తీసుకొస్తారు. ఆ నుంచి మన గోడౌన్ దాకా పోలీసులకు దొరకకుండా నువ్వే తీసుకురావాలయ్యా. నేను టెస్ట్ కి రెడీ. మరి నువ్వేమంటావు? అన్న ఇంతగా అడుగుతున్నాడు కాబట్టి నేను కూడా రెడీ. డాడీ నువ్వు అంగితే లేపడానికి నేను అంగొద్దా? వాటేసుకుంటానే. ఇంకా అల్లుడు రాలేదేంది? రాలేదు కాదు, రాలేడు. వెపన్ స్మగ్లింగ్ అంటే మామూలు విషయం కాదు నాయనా. ఆడి తరం కాదు కదా, వాడి అబ్బ తరం కూడా. ఫాదర్ సెంటిమెంట్ ఒకటి. స్టాప్ 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 స్టాప్. లోపలే ఉంది ఐస్ బ్లాక్ సార్. ఒకసారి ఓపెన్ చేయి. ఒకసారి లోపల చెక్ చేయండి సార్. త్వరగా చెక్ చేయండి సార్, ఐస్ కరిగిపోతుంది సార్. లోపల ఐస్ తప్ప ఏమీ లేదు సార్. ఓకే పంపించేయండి. ఆయుధాలు తీసుకొచ్చా? నేను ఎవరిని? నా కొడుకువి. మరి నీ కొడుకునై ఉండి ఉత్త చేతులతో ఊపుకుంటూ వస్తానా? రండి. ఏందిరా ఆయుధాలు ఏమంటే ఐసు మండలు తెచ్చావా? సొన ఎక్కడ ఉంటుంది? గుడ్డులో. పూర్ణం ఎక్కడ ఉంటుంది? బూర్లో. మరి ఆయుధం ఎక్కడ ఉంటుంది? ఇంకేడుంటది? ఐస్ లో ఉంటది. ఇదిగోండి మీ ఆయుధం. భాష అల్లుడు, నా అల్లుడు అనిపించినావు. ముందు నా కొడుకయ్యా, తర్వాత నీ అల్లుడా. సరే సరే. నువ్వు కూడా కళ్యాణ్ ప్లాన్ చేసి వెపన్స్ తీసుకొని రా. వాడిని ఏం ఫాలో ఏంటి? డిఫరెంట్ గా థింక్ చేస్తాం. అది చేయడానికి బుర్ర ఉండాలి. అది నీకు లేదు కానీ నేను చెప్పినట్టు చేయరా నాయన. పదం. చెప్సాయి అన్నా, నువ్వు చెప్పినట్టే లారీలో ఐస్ మీద ఉప్పు జల్లానన్నా. కన్ఫర్మ్ గా కరిగిపోతుందా? కరుగుడేందన్నా, ఇక కారుడే. సార్ పోలీసులు సార్. అయితే భయపడిపోలా? లోపల ఏముంది? ఐస్. వెళ్ళిపో. ఏంటి? గవర్నమెంట్ మీకు జీతాలు ఇచ్చింది దేనికి? మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయడానికి. వెళ్ళి చెక్ చేయండి. అక్కర్లేదని చెప్తున్నాగా, ఇలాంటివి చాలా చూస్తుంటా. వెళ్ళండి. మీలాంటి వాళ్ళ వల్ల దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ మాఫియా లాంటి విచ్చలుడి అయిపోవడం కారణం కేవలం మీరే. ఏమయ్యా, వీడు వదిలేట్లేడు కానీ చెక్ చేద్దాం పదండి. చూసారా? చూశాను. ఏముందన్నావు అందులో? ఐస్. ఆ మాట ఒకసారి చూసి చెప్పు. ఐసే. నా కొడుకు ఒక్క పని కూడా సవ్యంగా చేయడుగా. ఏదో ఒకనాడు నా కొంపకి నిప్పెట్టడం, నన్ను కప్పెట్టడం చేస్తాడు అనుకున్నా. ఇదిగా చేసిలే. ఎందుకే టెన్షన్ పడతావు? నాకు తెలిసిన ఆఫీసులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడతా. టెన్షన్ పడకు.
చెప్పండి సార్. జేపీ కొడుకుని అరెస్ట్ చేసిండంట. అవును సార్. అరే అతను ఎట్లయినా బయట తీసుకురావాలి భయ్. సారీ సార్, ఆ కేసు కమిషనర్ గారు డీల్ చేస్తున్నారు, నా చేతుల్లో ఏం లేదు సార్. ఏమన్నాడా? అంత ఈజీ కాదంటుండే. మరి ఇప్పుడు ఎట్లాగయ్యా? అసలే వాడు దెబ్బలకు తట్టుకోలేడా? చిన్నప్పుడు ఒకసారి వాళ్ళ టీచరు స్టోన్తో కొడితే లబ్బని ఏడ్చే వారం రోజులు పడుకున్నాడు. అయినా పోలీసు వాళ్ళు అదేదో డిగ్రీలు కొడతారంటే అదేదో కాదు, 3rd డిగ్రీ. ఏదో ఒక డిగ్రీ లేదా? అది కనుక మొదలు పెట్టారంటే మనోడు మొత్తం చెప్పడం మొదలు పెడతాడు. మనందరం గుడ్లెప్పుకనే జైల్లో కూర్చోవాలా? మీరేం టెన్షన్ పడకండి అన్న, అన్నయ్య నేను బయటకు తీసుకొస్తాను. అజయ్ దొరికింది అగరబత్తీల దొంగతనం కేసులో కాదు నాయన, అక్రమ ఆయుధాల కేసులో. నాకు తెలుసు, నువ్వు ముయ్. నాన్న, నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన కమిషనర్ గారికి బాగా క్లోజ్. ఆయనతో మాట్లాడి నేను మేనేజ్ చేస్తానుగా. రా అన్నయ్య, రా చెప్తాను. నాన్న ఎవరు వచ్చారో చూడు. అజయ్ వచ్చేసాడు. బాబు, డాడీ. నువ్వు చేసిన సాయానికే నీ కాళ్ళు పట్టుకుని పిసకతా ఉన్నావు అనుకున్నా, కానీ కొడుకు కదా అందుకని వాటేసుకున్నా. ఏంటన్న మాటలు? అన్నయ్య కోసం నేను ఆ మాత్రం చేయలేనా? మర్రి చెట్టు అంతా పెరగడం కాదురా, తులసి చెట్టు అంతా తిరిగి కూడా ఉండాలా? అయినా పులిని చూసి నక్క బాధ పెట్టుకుంటే ఒళ్ళు గాలుడు తప్ప ఫైల్ ఏముంటదా? ముడుచుకొచ్చిందయ్యా రోసమా. ఓ నాయన పో ఏసీ వేసుకొని వండుకో. పూటకి గంట కొట్టి మరి తప్పుడు ఎదురా బాబు. మొదలెడదామా? వేడి వేడిగా కర్ర కొరడా కత్తి. బాబు నువ్వు ఇట్టా పూట గంట కొట్టి వరుసలో నిలబెట్టి వాయిస్తా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాం బాబు. అంత నొప్పిగా ఉందా? మా నొప్పి గురించి కాదు బాబు, మీరు రోజుకు ఒక్కళ్ళని మాత్రమే కొడితే తమరు కొంచెం స్ట్రెయిన్ తగ్గుద్దని. మీరు అన్నట్టే కానిద్దాం, నేను ఒక్కడే కొడతాను, తర్వాత మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి. బాబు ఒక్క నిమిషం, ఇదేదో బాగానే ఉంది. అతను ఒక్కళ్ళనే కొడతానంటున్నాడు కనుక మిగిలిన వాళ్ళందరూ అలా అలా తాకించుకుంటారు. అలాగే తేలిందా? అదే తిరిగి నీ దగ్గరకు వచ్చిందంటే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? భూమే కాదు దెబ్బలు కూడా గుండ్రగా ఉంటాయి అని అర్థమైంది అయ్యా. అమ్మని మనోళ్ళ ఒంటి మీద బంగారం ఉందేంటి? ఇచ్చండి. అబ్బే కాకి బంగారం. కాకి బంగారం అంట. ఏటా పెద్దప్పం చిన్న బ్యాలెన్స్ చెట్టేవేంటి బాబు? ఇది తాళిబొట్టు బాబు. తాళిబొట్ట కరెక్ట్. అయ్యో అయ్యో పాపం బాబు, మేమేమి చేయలేకపోయినా పైలకంలో ఎముడు ఊరుకోడు. మూసై ఎముడంటే ఆడి మొగుడొచ్చినా మనం ఏం కేర్ చేయం. ఎరోయ్ ఎముడు రే.